Dear students, welcome to my lecture 12. The topic is data models. మీరు ఈ టాపిక్లో డేటా మోడలింగ్ అంటే ఏంటో నేర్చుకుంటారు. అలాగే వాట్ ఈజ్ డేటా మోడల్ అనే దాని గురించి నేర్చుకుంటారు. అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్స్ గురించి కూడా నేర్చుకుంటారు. నథింగ్ బట్ డేటా మోడల్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అన్నమాట. వాట్ ఈస్ ద పర్పస్, డేటా మోడల్ పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్లో మీరు నేర్చుకుంటారు. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ లెక్చర్ తర్వాత నెక్స్ట్ లెక్చర్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్స్ అనే టాపిక్ చెప్తాను. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు దిస్ లెక్చర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, డేటా మోడల్ అంటే ఏంటి, డేటా మోడలింగ్ అంటే ఏంటి, వీటి గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఎంటైర్ డేటా అంతా కూడా డేటాబేస్ స్ట్రక్చర్లో స్టోర్ అవుతుందని చెప్పాను. ఓకే, అయితే ఆ డేటాబేస్ స్ట్రక్చర్ని ఎవరు డిజైన్ చేస్తారంటే డేటాబేస్ డిజైనర్ ఆ డేటాబేస్ స్ట్రక్చర్ని ఏం చేయడం జరుగుతుంది, డిజైన్ చేయడం జరుగుతుంది. రైట్, కాబట్టి డేటాబేస్ని డిజైన్ చేసే ఆ పర్సన్ ఏమంటామంటే డేటాబేస్ డిజైనర్ అని చెప్పి కాల్ చేస్తాం. కాబట్టి డేటాబేస్ డిజైనర్ యొక్క అల్టిమేట్ గోల్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, దేని మీద ఉంటుందంటే డేటాబేస్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడంలో తన ఎంటైర్ ఫోకస్ అంతా ఉంటుంది. అంటే తను ఎలా డేటాబేస్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాడు అన్నట్టయితే ఎండ్ యూజర్కి సంబంధించిన డేటాబేస్ స్ట్రక్చర్లో స్టోర్ కాబడేలాగా, అలాగే ఆ స్టోర్ కాబడిన డేటాని ఎండ్ యూజర్స్ మేనేజ్ చేసుకునేలాగా డేటాబేస్ స్ట్రక్చర్ని డేటాబేస్ డిజైనర్ డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు నేను చెప్పాను ఎవరిని ఎండ్ యూజర్స్ అంటారో చెప్పాను, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాను. నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. దెన్ ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకునే యూజర్స్ని ఎండ్ యూజర్స్ అంటారు. కాబట్టి అల్టిమేట్గా ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ కాబడేది ఎవరి గురించి అంటే ఎండ్ యూజర్స్ గురించి. కాబట్టి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డేటాబేస్ స్ట్రక్చర్ పైన వాళ్ళు ఏం చేయగలగాలి, ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలగాలి, డేటాని మేనేజ్ చేసుకోగలగాలి, దాంట్లో డేటాని స్టోర్ చేసుకోగలగాలి. అలా స్టోర్ చేసుకునేలాగా, మేనేజ్ చేసుకునేలాగా డేటాబేస్ స్ట్రక్చర్ని ఎవరు డిజైన్ చేస్తారు, డేటాబేస్ డిజైనర్ డేటాబేస్ స్ట్రక్చర్ని ఏం చేయడం జరుగుతుంది, డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ డేటాబేస్ డిజైనింగ్లోనే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే డేటా మోడలింగ్. అంటే డేటాబేస్ డిజైన్లో ఫస్ట్ స్టెప్ ఏంటండి, డేటా మోడలింగ్. ఈ డేటా మోడలింగ్ అనే ఫస్ట్ స్టెప్ని యూజ్ చేసుకుని డేటాబేస్ అనేది ఏం చేయబడుతుంది, మీకు డిజైన్ చేయబడుతుంది. అంటే డేటా మోడలింగ్ అంటే ఏంటి, డేటా మోడలింగ్ అంటే నథింగ్ బట్ మీకు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ డొమైన్స్ ఉంటాయి. దెన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ డొమైన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ డొమైన్స్ అంటే బ్యాంక్ ఇస్ ఎ ఎంటర్ప్రైజ్, ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇట్ ఈస్ అనదర్ ఎంటర్ప్రైజ్, ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ డొమైన్. ఇలా మీకు వీటిని మనం ఏమంటాము, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ డొమైన్స్ అంటాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్ డొమైన్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ డొమైన్స్ని మనం ఏం చేయాలి, అడ్రస్ చేసుకోగలగాలి. ఈ ప్రాబ్లమ్ డొమైన్స్ని మనం ఏం చేసుకోగలగాలి, అడ్రస్ చేసుకోగలగాలి. కాబట్టి డేటా మోడలింగ్లో ఈ ప్రాబ్లమ్ డొమైన్స్ని అడ్రస్ చేసుకోవడానికి మీకు ఏం చేయడం జరుగుతుంది, ఒక స్పెసిఫిక్ డేటా మోడల్ని మీకు ఏం చేయడం జరుగుతుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, డేటా మోడలింగ్ అంటాము. అంటే డేటా మోడలింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డేటాబేస్ డిజైన్. అదేం చేస్తుంది, ఏ ప్రాబ్లం డొమైన్కి అయితే
మనం ఒక డేటాబేస్ స్ట్రక్చర్ ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ డిజైన్ చేద్దాం అనుకుంటున్న ఆ ప్రాబ్లం డొమైన్ కి ఇదేం చేస్తుంది, ఒక డేటా మోడల్ ఏం చేస్తుందండి, క్రియేట్ చేస్తుంది. ఒక స్పెసిఫిక్ డేటా మోడల్ ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడలింగ్ అంటే. ఓకే, అంటే రియల్ వరల్డ్ ప్రాబ్లం డొమైన్స్ కంటూ దానికంటూ సెటైన్ స్కోప్ ఉంటుంది, దానికంటూ సెటైన్ బౌండరీస్ ఉంటాయి, దానికంటూ సెటైన్ రిపోర్ట్స్ ఉంటాయి, దానికంటూ సమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటుంది, దానిలో నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. వీటిలన్నిటికీ కూడా మొట్టమొదటగా ఏం చేయాల్సి ఉంటుందంటే, డేటాబేస్ డిజైనింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాల్సి ఉంటుందంటే డేటా మోడలింగ్ అనే అప్రోచ్ ని యూజ్ చేసి ఒక డేటా మోడల్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా క్రియేట్ చేసుకుంటున్న డేటా మోడల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మీకు ఆ డేటా మోడల్ కి సంబంధించి మీకు దానికి సంబంధించిన కాన్స్ట్రైంట్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే దాంట్లో యూజ్ చేస్తున్న డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే అందులో ఏ రిలేషన్స్ ఉన్నాయి, ఏ కాన్స్ట్రైంట్స్ ని యూజ్ చేస్తున్నాము, ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ని యూజ్ చేస్తున్నాము, ఇదంతా కూడా మీకు దేంట్లో రిప్రజెంట్ అవుతుంది, డేటా మోడల్లో రిప్రజెంట్ అవుతుంది. అంటే ఏ డేటా మోడల్ అయితే డేటాబేస్ డిజైనింగ్ లో ఫస్ట్ స్టెప్ గా మనం యూజ్ చేసుకుంటున్నామో, ఒక ప్రాబ్లం డొమైన్ ని మనము సాల్వ్ చేసుకోవడానికి ఏ స్పెసిఫిక్ డేటా మోడల్ అయితే మనం క్రియేట్ చేసుకుంటున్నామో, ఆ క్రియేట్ చేసుకుంటున్న డేటా మోడల్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాను. ఆ క్రియేట్ చేసుకుంటున్న డేటా మోడల్ డేటా స్ట్రక్చర్స్ ని, ఆ డేటా స్ట్రక్చర్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తుంది, అందులో ఏ రిలేషన్స్ ఉన్నాయో చెప్తుంది, ఏ కాన్స్ట్రైంట్స్ యూజ్ చేసుకుంటున్నామో చెప్తుంది, అలాగే ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చెప్తుంది, అదర్ కన్స్ట్రక్ట్స్ గురించి కూడా అదేం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ దేని గురించి, డేటా మోడల్ అంటే. ఇట్ ఈస్ అబౌట్ డేటా మోడల్. ఓకే, ఫైన్. దెన్ డేటా మోడల్ అనేది మీకు ఓన్లీ ఒక సింగిల్ స్టెప్ లో చేసే ప్రాసెస్ కాదు. ఎందుకంటే డేటా మోడల్ అనేది ఇట్ ఈస్ ఏ ఇటరేటివ్ ప్రాసెస్. డేటా మోడల్ అనేది ఏంటండి, ఇటరేటివ్ ప్రాసెస్, ప్రోగ్రెసివ్ ప్రాసెస్. ఎందుకని అంటున్నానంటే ఇటరేటివ్ ప్రాసెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి ఇటరేటివ్ అంటే మీకు ఒక్కసారి నథింగ్ బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ ని అచీవ్ చేయడానికి మనం ఏంటి యూజ్ చేస్తాము, లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. ఆ లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ లో వైల్ యూజ్ చేస్తున్నా, డూ వైల్ యూజ్ చేస్తున్నా, ఫర్ యూజ్ చేస్తున్నా, అదేంటవుతుంది, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా మీకు ఏం చేస్తుంది, ఆ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏం చేస్తుందండి, కంటిన్యూస్ గా రిపీట్ అయ్యేలా చేస్తుంది. అలాగే డేటా మోడల్ అనేది కూడా ఏంటంటే ఒక సింగిల్ స్టెప్ లో జరిగే ప్రాసెస్ కాదు, అది కూడా ఇటరేటివ్ ప్రాసెస్. ఎందుకని ఇటరేటివ్ ప్రాసెస్ అవుతుందంటే, ఒక ప్రాబ్లం డొమైన్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం డొమైన్ కి సంబంధించిన మనము ఇంకా అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము అన్నట్టయితే కనుక డేటా మోడల్లో కూడా మనకి ఏంటి వస్తుంటాయి, చేంజెస్ వస్తుంటాయి. అందుకే దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము, ఇటరేటివ్ ప్రాసెస్ అని చెప్పి కాల్ చేస్తాం. ఏమంటాం దాన్ని, ఇటరేటివ్ ప్రాసెస్ అంటాం. అంటే ఫైనల్ గా డేటాబేస్ డిజైనర్ తను ఏ ప్రాబ్లం డొమైన్ కి అయితే డేటాబేస్ ని డిజైన్ చేద్దాం అనుకుంటున్న ప్రాబ్లం డొమైన్ కి తను ఏం చేయాల్సి ఉంటుందంటే, ఒక డేటా మోడల్ ని యూజ్ చేసుకుని ఒక బ్లూ ప్రింట్ ని ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేసుకోవాలి. అంటే ఆ బ్లూ ప్రింట్ అనేది ఎలాగుండాలి అంటే, అదర్ ఇట్ మే బి టెక్స్ట్ డిస్క్రిప్షన్ లోనైనా ఉండొచ్చు, లేదా పిక్టోరియల్ గా అయినా ఉండొచ్చు. ఎటువంటి అనాంబిగ్యూస్ లాంగ్వేజ్ ఉండకుండా క్లియర్ గా స్పష్టంగా అర్థమయ్యేలాగా తను ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్లూ ప్రింటే నథింగ్ బట్ డేటా మోడల్. ఆ బ్లూ ప్రింటే మనకి ఏంటవుతుంది, ఒక డేటా మోడల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి. ఏంటి టాస్క్ అంటే, వీడియో స్టోర్ కి సంబంధించి నేను డేటా మోడల్ ని క్రియేట్ చేయమన్నాను. అంటే మీరేం చేస్తారు, ఆ టాస్క్ ని మీరేం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెట్ అయిన డేటా మోడల్ని ఏం చేస్తారు, డిజైన్ చేస్తారు. నేను ఎవరి డేటా మోడల్ని నేను
చూస్ చేసుకుంటాను అన్నట్టయితే, ఎవరి డేటా మోడల్ అయితే ఎండ్ యూజర్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తుందో నేను వాళ్ళ డేటా మోడల్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. బికాస్ ఆ వీడియో స్టోర్కి సంబంధించిన ఓనర్కి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఒక డేటా మోడల్ని మీరు ఏం చేయాలి, క్రియేట్ చేయాలి అన్నట్టయితే కనుక ఒక కస్టమర్ ఆ ఓనర్ దగ్గరికి ఒక సీడీ గురించి అడిగినప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ వీడియో స్టోర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు ఏం చేసుకోవాలి, కేటగరైజ్ చేసుకోవాలి. అందులో ఉన్న మూవీస్ అన్నీ కూడా ఆడియో సంబంధించిన సిడీస్ అయితేనేమి, వీడియోకి సంబంధించిన సిడీస్ అయితేనేమి, వాటిని మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, లాంగ్వేజ్ వైజ్గా కేటగరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళా లాంగ్వేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, మనకి యాక్షన్ మూవీస్ ఉంటాయి, రొమాంటిక్ మూవీస్ ఉంటాయి, అలాగే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రామా ఉన్న మూవీస్ ఉంటాయి, సెంటిమెంట్ మూవీస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి మనకి. ఓకే, అలా డివోషనల్ కి సంబంధించిన మూవీస్ ఉంటాయి. ఓకే, కాబట్టి అలా కేటగరైజ్ చేసుకుంటూ ఆ సెల్ఫ్స్ లో ఆ సిడీస్ పెట్టుకున్నప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒక సిడీ అడిగినప్పుడు మీరు కేటగరైజ్ చేసిన సాఫ్ట్వేర్ ని కనుక ఓపెన్ చేసుకుంటే దాన్ని ఆ డేటా మోడల్ ని బేస్ చేసుకుని డెవలప్ కాబడిన సాఫ్ట్వేర్ ని కనుక తను యూజ్ చేసుకుంటున్నట్టయితే ఏ సిడీ ఏ సెల్ఫ్ లో ఉన్నదో క్లియర్ గా అది ఏం చేయగలగాలి, రిప్రజెంట్ చేయగలగాలి. అలా రిప్రజెంట్ అయ్యేలాగా మీరు ఎవరైతే మంచిగా డేటా మోడల్ని క్రియేట్ చేస్తారో దాన్ని నేను చూస్ చేసుకుంటాను. అంటే సింపుల్గా చెప్పాలన్నట్టయితే మనము క్రియేట్ చేస్తున్న డేటా మోడల్ అనేది డేటాబేస్ డిజైనర్ ద్వారా క్రియేట్ కాబడుతున్న డేటా మోడల్ అనేది మీకు ఏం చేయగలగాలి, ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ని ఏం చేయగలగాలి, ఫుల్ఫిల్ చేయగలగాలి. ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయగలిగేదే దాన్ని మనం తీసుకున్నట్టయితే దాని నుంచి డేటాబేస్ స్ట్రక్చర్ కనుక డిజైన్ కాబడినట్టయితే దాని నుంచి మనము ఎటువంటి టాస్క్ నైనా సరే మనం ఏం చేసుకోగలుగుతాము, ఈజీగా పెర్ఫామ్ చేసుకోగలుగుతాము. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా మోడల్. అంటే డేటా మోడల్ అనేది మన ద్వారా క్రియేట్ కాబడుతున్న, అంటే డేటాబేస్ డిజైనర్ ద్వారా క్రియేట్ కాబడుతున్న డేటా మోడల్ ఏ ఆర్గనైజేషన్ కి అయితే ఆ డేటా మోడల్ అనేది క్రియేట్ కాబడిందో ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించిన నీడ్స్ అన్నిటిని కూడా అది ఏం చేయగలగాలి, ఫుల్ఫిల్ చేయగలిగే డేటా మోడల్ ని మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం డేటాబేస్ స్ట్రక్చర్ ని కనుక డిజైన్ చేసుకున్నట్టయితే ఆ డేటాబేస్ స్ట్రక్చర్ లో డేటాని కనుక మనం కెప్ట్ చేసుకున్నట్టయితే దెన్ ఆ డేటా నుంచి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డేటాను రిట్రైవ్ చేస్తూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాస్తారు. ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ లో ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో ఎండ్ యూజర్ కి సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ మీకు ఏం కాబడతాయి, ఫుల్ఫిల్ కాబడతాయి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా మోడల్. దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్? నేను జస్ట్ నో చెప్పింది ఏంటంటే డేటా మోడలింగ్ అంటే ఏంటో చెప్పాను, డేటా మోడల్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎందుకు డేటా మోడల్ పర్పస్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి, డేటా మోడల్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్టయితే నథింగ్ బట్ డేటా మోడల్ అనేది మీకు ఏం చేస్తుందండి, ఇంటరాక్షన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అంటే మీన్స్ డేటా మోడల్ అనేది అప్లికేషన్ ప్రోగ్రామర్స్కి, డేటాబేస్ డిజైనర్స్కి అండ్ యూజర్స్కి మధ్యన ఒక ఇంటరాక్షన్ మీకు ఏం చేస్తుందండి, ప్రొవైడ్ చేయగలుగుతుంది, ఫెసిలిటేట్ చేయగలుగుతుంది. అందుకనే డేటా మోడల్ని మనం ఏమంటామంటే కమ్యూనికేషన్ టూల్ అంటాము. ఏమంటాము, డేటా మోడల్ని కమ్యూనికేషన్ టూల్ అంటాము. ఓకే ఫైన్. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకుందాము. బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్, ఒక చైర్మన్ తను ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే తన ఆర్గనైజేషన్కి సంబంధించిన గ్రోత్ గురించి అంతవరకు అది మాన్యువల్గా ప్రాసెస్ కాబడుతుంది. తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్గా దాన్ని కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక తనకి సంబంధించిన ఎంటైర్ డేటా అంతా కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీకి తను ఏం చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు ఆ పర్సన్ ఏంటవుతాడంటే ఆ ఎంఎన్సీకి ఏంటవుతాడంటే క్లయింట్ అవుతాడు. ఎంఎన్సీకి ఏంటవుతాడు, తను క్లయింట్ అవుతాడు.
క్లయింట్ అవుతాడు. కాబట్టి తను ఇచ్చిన మొత్తం ఎంటైర్ డేటా అంతటిని తీసుకుని డేటాబేస్ డిజైనర్స్ ఒక డేటా మోడల్ని పిక్టోరియల్గా ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ని యూజ్ చేసుకుని ఒక డేటా మోడల్ని క్రియేట్ చేసి తనకి చూపించారనుకోండి. తనకి చూపించినట్టయితే కనుక ఆ డేటా మోడల్ని చూసిన వెంటనే నేను ఇన్ని ఇయర్స్ బట్ నుంచి బిజినెస్ చేస్తున్నాను, ఓకే, ఇందులో మీరు దాంట్లో ప్రతి విషయాన్ని కూడా ఈ డేటా మోడల్లో మీరు ఏం చేశారు, క్లియర్గా రిప్రజెంట్ చేశారు అని అతను చెప్పాడు అన్నట్టయితే మీరు ఏం చేసినట్టు, డేటాబేస్ డిజైనర్ ఏం చేసినట్టు, ఒక పర్ఫెక్ట్ డేటా మోడల్ని తను ఏం చేసినట్టు, డిజైన్ చేసినట్టు, క్రియేట్ చేసినట్టు. కాబట్టి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి సంబంధించిన సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒక అప్రోప్రైట్ డేటా మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అయితే ఒక ఆర్గనైజేషన్లో మనకి ఏంటంటే పనిచేసే ఎంప్లాయీస్, ప్రెసిడెంట్ కానివ్వండి, మేనేజరల్ కార్డర్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వ్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన బాస్ అయినట్టయితే, చైర్మన్, ప్రెసిడెంట్ అయినట్టయితే కనుక ఆయనకి ఏంటంటే ఆర్గనైజేషన్కి సంబంధించి ఎంటైర్ వ్యూ అంతా తను చూడగలిగేలాగా తనకి ఏం చేయగలగాలి, వ్యూని ఏం చేయగలగాలి, ప్రొవైడ్ చేయగలగాలి. అలాగే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న అకౌంట్స్ మేనేజర్ ఓన్లీ తన లిమిట్ ఎంతవరకు అకౌంట్స్ వరకే ఉంటుంది. అలాగే ఇన్వెంటరీ మేనేజర్ తన లిమిట్ ఎంతవరకు ఇన్వెంటరీకి సంబంధించిన దాని వరకే తన లిమిట్ ఉంటుంది. అలాగే పర్చేజ్ మేనేజర్కి సంబంధించి పర్చేజెస్కి సంబంధించినంత వరకే తన లిమిట్ ఉంటుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఒక మేనేజర్ని తీసుకున్నా, క్లర్క్ని తీసుకున్నా, వాళ్ళిద్దరూ కూడా సేమ్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యూయింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మేనేజర్ వ్యూ చేయగలిగేదంతా కూడా క్లర్క్ కాంట్ వ్యూ ఉంటాయి. క్లర్క్కి సంబంధించిన లిమిట్ తక్కువ ఉంటుంది, మేనేజర్కి సంబంధించిన లిమిట్ ఎక్కువ ఉంటుంది. ఆ మేనేజర్ కన్నా ఎక్కువ వ్యూ చేయగలిగే ఆథరైజేషన్ ఎవరికి ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్కి, చైర్మన్కి ఉంటుంది. అంటే తనకి ఎటువంటి వ్యూ ఉంటుంది, యూనివర్సల్ వ్యూ ఉంటుంది. తనకి ఏ వ్యూ ఉంటుందండి, యూనివర్సల్ వ్యూ ఉంటుంది. ఓకే, కాబట్టి డేటా మోడల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ డేటా మోడల్లో ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ ఏం కాబడాలి, డేటా మోడల్లో ఏం కాబడాలి, రిప్రజెంట్ కాబడాలి. దీనికి మనకు బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఎనాలజీ ఇవ్వడం జరిగింది. ఒక బ్లైండ్ మ్యాన్ని, ఎలిఫెంట్ని తీసుకున్నట్టయితే కనుక తనకి కనిపించదు కాబట్టి బ్లైండ్ మ్యాన్ ఎలిఫెంట్కి సంబంధించిన ట్రంక్ అంటే తొండాన్ని పట్టుకుని లెగ్ అని ఫీల్ అవ్వచ్చు, ఎందుకని తనకి కనిపించదు కాబట్టి. బట్ డేటా మోడల్లో ఎలా ఉండాలంటే, పర్సెప్షన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మీన్స్ ఆ డేటా మోడల్లో ఎవరైతే డిఫరెంట్ లెవెల్స్లో ఎవరైతే ఎండ్ యూజర్స్గా వర్క్ చేస్తున్నారో ఆ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళకి ఎంతవరకు ఆథరైజేషన్ ఉన్నదో అంతవరకు డేటాని ఏం చేసుకునేలాగా డేటాబేస్ డిజైనర్ డేటాబేస్ డిజైన్ చేయాలి. మీకు ఆథరైజేషన్స్ అనేవి, వ్యూయింగ్ అనేది వాళ్ళ కేడర్ని మీద డిపెండ్ కాబట్టి మేనేజర్ అయితే మేనేజర్ సంబంధించిన వ్యూయింగ్ ఉండాలి, క్లర్క్ అయితే క్లర్క్కి సంబంధించిన వ్యూయింగ్ ఉండాలి. అలాగే ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అయినా, ప్రెసిడెంట్ అయినా తనకి యూనివర్సల్ వ్యూ అనేది ఉండేలా ఉండాలి. ఓకే, కనిపించేలాగా ఉండాలి. ఆ విధంగా డేటాబేస్ని డిజైన్ చేయాలి అన్నట్టయితే కనుక దానికి ఏం చేయాల్సి ఉంటుంది, ఒక అప్రోప్రైట్ డేటా మోడల్ని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్లూ ప్రింట్, దాన్ని మనం ఏమంటాము, ఒక బ్లూ ప్రింట్. ఎలాగైతే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మొట్టమొదటగా ఒక సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయడం జరుగుతుంది, హౌస్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని ఏం చేసుకోవడం జరుగుతుంది, ఫస్ట్ బ్లూ ప్రింట్ని డ్రా చేయించుకోవడం జరుగుతుంది. ఓకే, ఆ బ్లూ ప్రింట్ అనేది ఏంటంటే మనకి లివింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇవంతా కూడా ఆ బ్లూ ప్రింట్లో ఏం చేయబడుతుంది, మీకు రిప్రజెంట్ చేయబడుతుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని, ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని హౌస్ అనేది ఏం చేయబడుతుంది, మీకు కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. జస్ట్ లైక్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డేటాబేస్ స్ట్రక్చర్
డిజైన్ చేయబడాలన్నట్టయితే ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక అప్రోప్రైట్ డేటా మోడల్ని యూజ్ చేసుకుని ఒక బ్లూ ప్రింట్ని మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్న బ్లూ ప్రింట్లో ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని నీడ్స్ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అయ్యేలాగా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఒక డేటా మోడల్ని ఏం చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే డేటా మోడల్ పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడినట్టయితే దాని నుంచి డేటాబేస్ స్ట్రక్చర్ ఏం చేయబడుతుంది, మీకు డిజైన్ చేయబడుతుంది. ఆ విధంగా డిజైన్ చేయబడిన డేటాబేస్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటిస్తుంది, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఏంటిస్తుంది మనకి, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్. ఒకటి డేటా మోడల్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్, డేటా మోడల్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి డేటా మోడల్ అంటే నథింగ్ బట్ డేటాబేస్ డిజైన్ లో ఇది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయడం జరుగుతుంది, మనం ఏ ప్రాబ్లం డొమైన్ అయితే తీసుకున్నామో ఆ ప్రాబ్లం డొమైన్ కి మనం ఏం చేస్తాము, ఒక డేటా మోడల్ని ఏం చేసుకుంటాము, క్రియేట్ చేసుకుంటాము. ఆ విధంగా క్రియేట్ చేసుకుంటున్న డేటా మోడల్ అనేది మీకు ఏం చేస్తుంది, అక్కడ ఆ డేటాబేస్ కి సంబంధించిన ఎంటైర్ మెయిన్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయగలుగుతుంది, రిప్రజెంట్ చేయగలుగుతుంది. డేటా స్ట్రక్చర్స్ గురించి రిప్రజెంట్ చేయగలుగుతుంది, వాటికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ గురించి రిప్రజెంట్ చేయగలుగుతుంది, అందులో తీసుకుంటున్న టేబుల్స్ గురించి రిప్రజెంట్ చేయగలుగుతుంది, ఆ టేబుల్స్ లో డిఫైన్ చేసిన కాన్స్ట్రెంట్స్ గురించి రిప్రజెంట్ చేయగలుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి రిప్రజెంట్ చేయగలుగుతుంది, అన్ని కాన్స్ట్రక్ట్స్ గురించి, ఆ స్పెసిఫిక్ డేటా మోడల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్రతి కాన్స్ట్రక్ట్ గురించి కూడా, ప్రతి మెయిన్ ఎలిమెంట్ గురించి కూడా ఆ డేటా మోడల్ ఏం చేస్తుందండి, రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ బ్లూ ప్రింట్. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ నుంచి మనం డేటాను రిట్రైవ్ చేసుకోవడం కుదరదు. దాన్ని ఏం చేసుకోవాలి, మళ్ళీ దాన్ని సిస్టంలో దాన్ని అడ్రస్ చేసుకోవాలి. సిస్టంలో అడ్రస్ చేసుకోవాలి అన్నట్టయితే కనుక ఆ డేటా మోడల్, మనం ఏ డేటా మోడల్ అయితే తీసుకున్నామో ఆ డేటా మోడల్ని సపోర్ట్ చేసే DBMS సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, డేటాబేస్ స్ట్రక్చర్ని ఏం చేసుకోవాలి, బ్యాక్ ఎండ్లో డిజైన్ చేసుకోవాలి. అలా డిజైన్ చేసుకుంటున్న ఆ డేటాబేస్ స్ట్రక్చర్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది, అలాగే మేనేజ్ కూడా చేయగలుగుతుంది, ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేయగలుగుతుంది. కాబట్టి ఎండ్ యూజర్స్ వాళ్ళకి ఏ డేటా అయితే వాళ్ళు కావాలనుకుంటున్నారో ఆ డేటాను వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, యూజర్ ఫ్రెండ్లీగా ఆ డేటాను ఏం చేసుకోగలుగుతారు, రిట్రైవ్ చేసుకోగలుగుతారు. ఆ డేటాను ఏం చేసుకోగలుగుతారండి, రిట్రైవ్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్స్. అంటే అప్రోప్రైట్ డేటా మోడల్ అనేది కనుక అట్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నట్టయితే ఆ క్రియేట్ చేసుకుంటున్న డేటా మోడల్ నుంచి మనకి ఏం చేయబడుతుంది, డేటాబేస్ అనేది ఏం చేయబడుతుంది, డిజైన్ చేయబడుతుంది. ఎప్పుడైతే డేటాబేస్ డిజైన్ అనేది కంప్లీట్ గా డేటాబేస్ డిజైనర్ ద్వారా మంచిగా ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా అనలైజ్ చేసుకుంటూ గనక ఒక బెస్ట్ డేటాబేస్ స్ట్రక్చర్ గనక మనకి బ్యాక్ ఎండ్ లో క్రియేట్ కాబడింది అంటే గనక ఆబ్వియస్ గా ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనకి ఏం చేస్తుందండి, ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తుంది, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అది ఎప్పుడు కూడా దాని నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానివ్వండి, దాని నుంచి వస్తున్న మనకి అవుట్పుట్స్ కానివ్వండి, దాని నుంచి వస్తున్న మనకి వాట్ ఈజ్ ఇట్ కాల్, మనం ఏం చేద్దాం అనుకుంటున్నా సరే, ఏం రిట్రైవ్ చేద్దాం అనుకుంటున్నా సరే చాలా ఈజీగా మనం ఏం చేయగలుగుతాము, రిట్రైవ్ చేయగలుగుతాము. అండ్ యూజర్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి అక్కడ ఏం కబడతాయి, సక్సెస్ఫుల్ గా ఫ్రూట్ఫుల్ గా మనకి ఏం కబడతాయి, పెర్ఫామ్ కబడతాయి. దట్ ఈస్ కాల్డ్ డేటా మోడల్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్. రైట్, థ్యాంక్ యూ.